So why, so why, so why, so why, camera रोज का अन्ना चिल बेर so why, so why. ఇప్పుడు చెప్పరా ఏదో అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలనో నవ్వుతావేంట్రా చెప్పు. నాకు అమ్మాయి కావాలి. అమ్మాయా? ఐ నీడ్ ఎ ప్రాస్టిట్యూట్. ఏ అలవాటు లేనుడివి సడన్ గా ఇదేంట్రా ఇలా అడిగావు? నీ వల్ల వద్దా కాదా? నా వల్ల కాకపోతే ఇంకెవడి వల్ల వద్ది? అడక్కడక్కడిగావు అలా అడిచేస్తా చూడు. మనకి ఇక్కడ భద్రం అని ఓ బ్రోకర్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆడికి ఒక్క రింగ్ ఇచ్చామనుకో. బాబు భద్రం ఎక్కడమ్మా? దా ఫస్ట్ టైం అండి. ఎన్నాళ్ళు ఖాళీగా పెట్టారండి, అలా ఎండ పెట్టకూడదండి. చాలా పెద్ద తప్పు చేస్తున్నారండి బాబు మీరు. లైఫ్ లో డ్రైవింగ్ చాలా అవసరం అండి. ముందు సొందులో తోడు వచ్చింది అనుకోండి, అంటే డైరెక్ట్ గా మెయిన్ రోడ్ ఎక్కేచ్చు. ఏమంటారు? అందుకే నిన్ను పిలిచింది. బాగుంది ఏదైనా మంచి ఫిగర్ దగ్గర తీసుకెళ్ళబెట్టండి. ఏం మాడుతున్నా మీరు? అవన్నీ పాత రోజులు. ఇప్పుడు టెక్నాలజీ మారిందండి. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి? ఉంది. అది తీయండి చెప్తాను, పుచ్చుకోండి బయటికి. ఒక యాప్ చెప్తాను, దాన్ని డౌన్లోడ్ చేయండి. పేరేంటి? లపాకి. లపాకినా? లపాకియే. ఏంటి అలాంటి యాప్ కూడా ఉందా? ఉందండి బాబు, ముందు డౌన్లోడ్ చేయండి. చేయరా అయిందండి. అక్కడ ఒక గమనం చూసారా? కరెంట్ లొకేషన్, దాన్ని నొక్కండి. ఆ చుట్టూ చుక్కలు గమనం చూసారా? అవన్నీ లపాకిలే. ఏంటి అన్ని? అన్ని అవునండి బాబు. అక్కడ రింగ్ ద బెల్ ఆప్షన్ చూసారా? దాన్ని నొక్కారనుకోండి, దగ్గరగా ఉన్న అమ్మాయిలు జీపీఎస్ పట్టుని వచ్చేస్తా మీ దగ్గరికి. ఆ తర్వాత మీ ఓపిక. నొక్కండి ఒకసారి. నొక్కరా నొక్కండి బాబు. ఏమంటావయ్యా, అమ్మాయి ఎవరో తెలియకుండా ఎలా ఎక్కించేసుకుంటాం? ఓ మీ ప్రాబ్లం అదే. ఆ చుట్టూ ఉన్న చుక్కల్లో ఒక చుక్క మీద నొక్కండి, ఓ ప్రొఫైల్ ఓపెన్ అవుద్ది. అయిందండి? అయింది. ఆ పేరు ఫోటో ఉందా అండి? వచ్చింది. కొంచెం స్క్రోల్ చేయండి. హైట్, వెయిట్, వైటల్ స్టాటిస్టిక్స్, దాంతో పాటు ఎథెన్సిటీ, సోషల్ ర్యాంక్ కాదా, ఇన్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి. ఎంతకన్నా ఏం కావాలి? టెక్నాలజీని ఎలా కూడా వాడుకుంటున్నారో నాకు తెలియదు. ఇదే ఉందండి బాబు, ఇది జస్ట్ 4G. ఫ్యూచర్ లో 10G వచ్చేస్తుంది. 10G వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది సార్ మీకు? మీరు అమ్మాయితో మాడుతున్నారు కదా స్కైప్ లోని, నచ్చింది అనుకోండి, చేయి పట్టు బయట లాగేయడమే, వచ్చేస్తుంది. లాగేచ్చు. అలా కాదు గురు, లాగుతాం వచ్చేస్తది. అలా వచ్చింది ఇంట్లో ఉండిపోతే మళ్ళీ మనకు కావాలంటే ఇంకో ఫిగర్ లాగనేస్తుందా? బ్రిలియంట్ క్వశ్చన్. ఉండరా, బానే చెప్పాడు కదండి. అదంతా కాదు భద్రం గారు, ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా, ఓ పెద్ద ఇల్లు ఉంటుంది, అక్కడ 10 మంది అమ్మాయిలు నించొని ఉంటారు, మనం వెళ్ళి అందులో సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్లొచ్చు. అలాంటిది మీకు ఎంత సాటిస్ఫై ఉంటుంది అనుకోలేదండి. సాటిస్ఫై అంటే ఏంట్రా? సాటిస్ఫై కాకపోతే ఏంటండి, మీకోసం 10 మంది అమ్మాయిలు లైన్ లో ఉంచోవాలా? దాంట్లో మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడమా? దీని వేలీగో అంటారు ఇంగ్లీష్ లోని. నేను తీసుకెళ్తాను కదా, మీరు కుమ్మి వేసుకుందరు కానీ రండి. ఆ యాప్ వాడితే ఈ గొడవ అంతా ఉండబోతుంది కదండి. మామిడికి కుదరదు భద్రం, డైరెక్ట్ గా చూడాల్సిందే. అండి ఈ హోల్ సిటీలో 100% కస్టమర్ సాటిస్ఫై చేసే ఏకైక బ్రోకర్ నేనే. నేను చెప్పాగా అంటే చెప్పేసరికి ఇలా నెమ్మదిగా కాదు, కొంచెం ఫాస్ట్ గా పోనీ. ఫాస్ట్ గా పోతే పైకి పోతాను బాబు, కంగారు ఎందుకు మీకు? నేను తీసుకెళ్తాను. ఏంటైతే బుకింగ్ క్లోజ్ అయిపోయింది. 24/7 సర్వీస్ అక్కడ. ఇదిగోండి మీరు అడిగిన ఇల్లు, రండి. మామూలు కూడా లోపల రండి. ఏ అమ్మాయి నచ్చిందండి? నాకెవరూ నచ్చలేదండి. పర్లేదండి, మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజు ఎంత లేట్ అయినా పర్లేదు, మీరు మాత్రం సైకిల్ తొక్కాల్సిందే. థ్యాంక్ యూ అండి. నేను తొక్కుతా. ఎవరిని? ఆ రెడ్ డ్రెస్ ఇందాక నుంచి అది అలా చూస్తుంది. అలా చూస్తుండే అసలు కొడుతుంది బాబు. ముందు పెద్దలేమండి, చూసారా కుర్రాడు ఎంత పాసుకున్నాడా? చాలండి, ఎక్కువ. అమ్మాయిని చూపిస్తానన్నా. కొత్త వాళ్ళు ఉన్నారా? కొత్త సరి దిగిందంటే బాబు. రండి 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 త్వరగా, ఎంత కాంపిటీషన్ చాలా ఎక్కువ బాబు. అవునండి బాబు, రండి. కమలా ఎలా ఉన్నా? సరేగా బాగున్నా? రండి చూడండి. నాకు అమ్మాయి ఓకే. వచ్చే ఇంకెందుకు ఆలస్యం, తీసుకెళ్ళండి. మరి మీకండి? ఊహు ఊహు ఏంటి మాస్టర్? ఊహు నచ్చలేదు భద్రం గారు. నచ్చకపోవడం పెట్టండి,
15 రోజుల నుంచి తిరగని కొంపలేదు, చూడండి అమ్మాయి లేదు. అందమైన అమ్మాయిలు చూపించాను, అప్సరసలు చూపించాను, చెంగు చెంగుని చిలకలు చూపించాను. ఎక్కడికి వెళ్ళినా ఒకటే పాట, నచ్చలేదు. వెళ్ళిన చోటల్లా నిరుత్సాహంతో మీరు, నీరసంతో మీ ఓడు. ఇదిగో వచ్చేసాడు. అది కాదు భద్రం గారు. ఏది కాదండి, నా పెళ్లి కూడా నేను ఇద్దరు చూసిన దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. కాదండి, బిగ్ ఇష్యూ ఫర్ స్మార్ట్ ఇష్యూ అంటే ఇదేనండి. ఏంటండి మాకు ఈ టాచర్? భద్రం గారు కాప్ పడకండి, నేను చెప్పేది వినండి. ఏంటి చెప్పండి. నేను పర్టికులర్ అమ్మాయి కోసం వెతుకుతున్నాను. ఆ అమ్మాయి నాకు కావాలి. అమ్మాయి అదేంటో నాకు చెప్పలేదు. ఎవరా అమ్మాయి? ఎక్కడ చూసు? ఎప్పుడు చూసాను లేరా. కలర్ ఫోటో ఏదైనా ఉందా? కలర్ ఫోటో ఉంటే ఈ గొడవంతా ఎందుకు భద్రం గారు? పోనీ అమ్మాయి ఇదే బిజినెస్? ఇదే. ఆ అమ్మాయి ఎలా ఉంటో చెప్పండి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఫోటోతో. ఎక్కడ ఏముండాలో అక్కడ ఉంటాయి, ఎక్కడ ఏముండకూడదు ఉండవు. ఇలియానా లాంటి నడుము, సమంత లాంటి నవ్వు, కళ్ళు చూస్తానండి కాజలో కత్తిరినో తెలీదు. అలా అనుష్కాంత్ హైట్ ఉండదు, త్రిష లాంటి డర్స్ కి కలరు కాదు. పరిణితి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు కోపంతో అలియా భట్ మూతి తిప్పినట్టు ఉంటదండి. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మీరు పర్వట్టండి మాస్టర్, పర్వట్టండి. ఈ మల్టీ స్టార్స్ అందరిని మట్టట్టి మీ మంచం మీద నేను తీసుకురాలండి. నన్ను వదిలేండి మహాప్రభు, నేను వదిలేండి. మీకు దండం. భద్రం గారు నా మాట అండి. నీకు కూడా దండమే. భద్రం గారు ఇలియానా అంట, కాజల్ మధ్యలో వదిలేసాడేంట్రా? అంట. ఏంట్రా చూస్తున్నావు? ఈ యాప్ లో ఆ అమ్మాయిని చూపిస్తుందిరా. రే నువ్వు వెతికే అమ్మాయి అమ్మాయినా? ఏమోరా, ఫేస్ చూడలేదు, ఇందని చడి తిరిగే ఉంది. నేను మాడుతుందా? రే ఎవరో ఏంటో మనకెందుకురా. రే దాని రష్ చూడు, అర్ధరాత్రి కొత్త బస్ స్టాప్ లో. అది లపాయి కాపుతే ఇంకేంట్రా నడవాయ్. రే వద్దురా, ప్రాబ్లం అవుతాము. ప్రాబ్లం లేదు, ఏం లేదు, నేను ఉన్నా కదా. నడు దా. ఏంటే వస్తావా? ఏమనుకున్నారా? ఏమనుకున్నావు? ఏమైందండి? నా డ్రెస్ అంట మిడ్ నైట్ అంట లపాకి అనుకుంటున్నాడు. తొంత పట్టుకుని రేయ్, అలా అనుకోవడం తప్పు కదా. ఏమనుకున్నావు బే? ఎంత మాత్రం కొట్టేస్తా అది? రే ఆడపిల్ల అంటే ఏమనుకుంటున్నారా? ఏంటి? ఏంట్రా? హలో చెప్తున్నా కదా, వెళ్ళండి. రేయ్, చూస్తారా? చూసుకుంటా మీ సంగతి. ఏంట్రా నువ్వు చూసేది? నడు. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి. ఈ మధ్య లపాకి అని ఒక యాప్ వచ్చింది. ప్రతి విధవ యాప్ చూడడం, ప్రతి అమ్మాయిని లపాకి అనుకోవడం. Useless fellows. కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళ అనిపిస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి చాలా మంచి అండి. ఏ కాదా? అటో ఇలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ 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 బాయ్. రా. వెళ్తావా? వెళ్ళి దింపేసారా? నాకే తెలుసు లపాకి కదా. నాకు డౌట్ గానే ఉంది. బానే ఉందిరా. ఎవరా మీరు? టూలెట్ బెడ్ చూసి వచ్చామండి. రెంట్ కి రూమ్ కావాలి. ఫ్యామిలీయా బ్యాచిలర్సా? బ్యాచులర్స్ అంటే ఎవరు రూమ్ ఇవ్వట్లేదని చెప్పి ఫ్యామిలీ అబద్ధం చెప్పలేం కదా సార్. అంటే మీరు బ్యాచిలర్స్ అన్నమాట. సార్ రోజు తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టే ఫ్యామిలీ అదల కంటే నేను చాలా మంచోళ్ళం సార్. అవును నాన్న, మీరు చిన్నప్పటి నుంచి చాలా మంచోళ్ళు. హాయ్. వీళ్ళు నీకు తెలుసా? అదే రాత్రి చెప్పానే, ఇద్దరు కుర్రోళ్ళు నన్ను సేవ్ చేశారని. అది వీళ్ళే. అంతకు ముందున్న రూమ్ ఎందుకు ఖాళీ చేశారు? ఇంటి వాళ్ళ నచ్చలేదు సార్. సిగరెట్ కాలుస్తాడు, దానికి తోడు మందు ప్యాకెట్ కూడా ఇంట్లోనే. మీకు అలాంటివి వెళ్ళలేవు కదా సార్. ఏం చేస్తుంటారు మీరు? జాబ్ అండి, సాఫ్ట్వేర్. నేను ఒక 2 చెప్తాను, బేరం ఆడకూడదు. ఆడం సార్. బుద్ధిగా ఉండాలి. ఉంటాం సార్. మీ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడండి సార్. రేయ్, నువ్వు ఆల్రెడీ చూస్తున్నావురా. చూడలేదు సార్. మీకు ఒకతే కూతురు అండి, ఇంకో కూతురు కూడా ఉందండి. వీడికి మాత్రం నేను రూమ్ ఇవ్వను. సార్ Sorry, sir. ఏదో మన ఫ్యామిలీ గురించి తెలుసుకుందని అడిగాను. మన ఏంట్రా మన? ఏమైనా నాకు నచ్చావు, వీడు నాకు నచ్చలేదు. నాకు కూడా నాన్న, కానీ ఈ కుర్రోడ్ మొహం చూసి అతన్ని వదిలేయండి. సరే అయితే వీళ్ళకి ఆ పోర్షన్ చూపించు. సరే నాన్న. ఇది హాల్, ఇది బెడ్రూమ్ అండి. ఏమండి, ఇదేమో బాత్రూమ్ లో బెడ్రూమ్ లో మేము కూడా గుర్తుపట్టగలం అండి. కాకపోతే మీరు చెప్తుంటారు, మేము వింటుంటాం. నా పేరు శ్రావణి, మీ పేరు? సత్య. బాగుంది. నా పేరు శాండీ. బాలేదు. తిరుందా? ఒక్క నిమిషం. Can you recheck the code? Because today is the last day and we have to submit it. ఫోన్. ఎవరు? భద్రం. సార్ నేనే సార్. సారీ సార్, నేను నైట్ ఫ్రస్ట్రేషన్ ఏదో మాట్లాడేశాను. ఆ తర్వాత మీ గురించి ఆలోచించానండి. మీ ఒంటరి పోవటం గుర్తొచ్చి చాలా బాధ అనిపించిందండి. ఈ సిటీలో 100% సక్సెస్ రేషియో ఏకైక బ్రోకర్ నేనేనండి. అలాంటి నేనే మిమ్మల్ని సాటిస్ఫై చేయలేదంటే నాకే సిగ్గా ఉందండి. సార్ మీరు ఇచ్చిన బడ్జెట్ లిమిటేషన్ వల్ల అలాంటి చీప్ కంపెనీ తీసుకెళ్ళండి, కానీ మీరు ఇచ్చిన రిఫరెన్స్ ఏమో చాలా హై బడ్జెట్ లో ఉన్నాయండి.
మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే మిమ్మల్ని ఒక కాస్ట్లీ కొంపు తీసుకెళ్తాను. అక్కడ మీరు కోరుకునే హీరోయిన్ మిక్స్ దొరుకుద్దని ఆశిస్తున్నానండి. ఏమండోయ్, వచ్చేటప్పుడు ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తెచ్చుకోండి. అక్కడ స్వైపింగ్ చేసిన ఫెసిలిటీ ఉంటది, చక్కగా గీసేసుకోవచ్చు. తొందరగా వచ్చేయండి మరి. ఓకే. పండు, మా ఫ్రెండ్ సత్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. మాస్టరు ఆ భుజమండి తీయండి, తీయండి తీయండి. జ్యోతిలక్ష్మి బిల్ తీసుకోండి. కార్డ్ అండి. హ్యాపీయా? భద్రం గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ అండి. మొత్తానికి పట్టిస్తాం. నాకు జ్యోతిలక్ష్మి కావాలి. ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది సార్. బుకింగ్ అయిపోవడం ఏంటి? గంట సేపటి నుంచి వెయిటింగ్ ఇక్కడ. అసలు నేనెవరో తెలుసా? ఈ నగరంలో ప్రముఖ పారిశ్రామికవేత్తని. సింగిల్ స్వైప్ లో కొంప మొత్తం కొనేయగలిగిన కెపాసిటీ ఉన్నోడిని. సారీ సార్, ఇవాళకి బుకింగ్ అయిపోయింది. కావాలంటే ఈ అమ్మాయిని ఏమైనా ట్రై చేస్తారా? నేను ఒకరిని ఫిక్స్ అయితే వేరే వాళ్ళతో మిక్స్ అవ్వలేను. ఐఎమ్ టాప్ ప్లే బాయ్ ఇన్ ది సిటీ. డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ. లుక్, నాకు టేస్ట్ ఉంది, స్టాండర్డ్స్ ఉన్నాయి బ్రదర్. కమలాకర్, జ్యోతిలక్ష్మి, పర్ఫెక్ట్ కాంబినేషన్. రేపటికైతే ప్రాబ్లం లేదు సార్, మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి పంపిస్తా. ఓకే, రేపటిదాకా వెయిట్ చేస్తాను. ఐ వాంట్ జ్యోతిలక్ష్మి ఓన్లీ. ఓకే, కమలాకర్ కాంప్రమైజ్ అవ్వలేడరా ప్లీజ్. ఫిక్స్. ఏసై ఏంటి? తలపేసాయి. ఓకే. దగ్గరికి రా. పట్టుకోగలవా? నాకు ఊపిరి ఆడకుండా పట్టుకోగలవా? సిగ్గుపడే మగాన్ని నిన్నే చూసా. థ్యాంక్స్. వేలైనా పట్టుకో. ఏంటి? వేళ్ళు వణుకుతున్నాయి. కొత్త అవును. కబుక్కుని లాగేసి హక్ చేసుకుంటే ఫ్రీ అయిపోతా. ఇలా అని ఇలా పట్టి లాగేస్తే నన్ను ఎత్తుకుని మంచం మీదకి తీసుకెళ్ళు. నువ్వు రొమాంటికే గాని నీకు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి. బియర్ తాగుతావా? వద్దు. విస్కీ? నో. 2 పెగ్గులై లైన్లోకి వచ్చేస్తా. నాకు అలవాట్లేదు. ఏ అలవాటు లేదు కానీ ఈ అలవాటు ఉందా నీకు? ఇది కూడా లేదు. జస్ట్ నేను చూడడానికి వచ్చాను. ఓన్లీ చూడ్డానికా? లాస్ట్ మంత్ మార్కెట్ లో చూసా. మధ్యలో సిటీ బస్ అడ్డొచ్చి మిస్ అయిపోయావు. అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నా. నా కోసమా వెతుకుతున్నావా? నమ్మాలా? నువ్వు చచ్చినట్టు నమ్మాలి. ఎందుకంటే తిరిగింది నేను చెప్తున్నాను. ఎందుకు? నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని. ఏంటి మీది భీమవరం? అయ్య బాబాయ్, నీకెలా తెలుసు? ఇలాంటి ఎద్ద వేషాలు వేసేది మీ ఊరోళ్లే కదా. థ్యాంక్ యూ. धक धक करने लगा ओ मोरा जियारा डरने लगा. तिलाना तिलाना ना किसी कर खूना चिक चिक तुना ना 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 चुरा लिया है तुमने जो दिल को. ఇంకా ఎన్ని పాటలు పాడాలి? ఈ రాత్రంతా నేను ఇలా పాటలు పాడుకోవాల్సిందేనా? నీకు మాట చెప్పనా?
చెప్పు. ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. నాతో రాత్రంతా గడిపిన ప్రతి మగాడు చెప్పింది ఇదే. కానీ నేను ఇంకా గడపలేదు కదా. See you tomorrow. మళ్ళీ రేపు వస్తావా? మళ్ళీ వస్తాను. పియా తూ జల్దీ ఆజా. ఓయ్, ఇంకా నిద్రపోతున్నారా? నిన్న రాత్రి కూడా బాగా లేట్ అయింది. మళ్ళీ సెకండ్ షోనా? లేదండి, సెకండ్ షిఫ్ట్. ఆడేంటి అంత నీరసంగా ఉన్నాడు? నిన్న రాత్రి బాగా నిలిపోయానండి. పాపం చాలా నీరసంగా ఉన్నాడు. జీడిపప్పు ఉప్మా తినలేడు. నువ్వు తిను, సరేనా? థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నాకెందుకో ఈడు నిన్ను పాడు చేస్తున్నాడని డౌట్ గా ఉంది. అబ్బే అలాంటిదే లేదండి. ఇంకా ఎన్ని రోజులుంటాయి ఈ సెకండ్ షిఫ్ట్ లో? ఉండొచ్చండి, ఇంకో 1 month ఉండొచ్చు. రేయ్, నెల రోజులంటే ఆరిపోతాం, అరిగిపోతాం. అరిగిపోవడం ఏంటి? ఎవరు? జ్యోతిలక్ష్మి. బాగా అలవాటు పడినట్టున్నావు. ఒక్క నిమిషం ఉండు, వేరే బుకింగ్ ఉంది, చెక్ చేస్తా. హలో హలో హలో, జ్యోతిలక్ష్మి రెడీ అయినా? హలో హలో. అరే, లిఫ్ట్ లో సిగ్నల్స్ పనిచేయట్లేదు. నేను వద్దా? హలో 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 హలో. కలవట్లేదే. రూమ్ లోకి వెళ్దాం. వాడు ఫోన్ రీచ్ అవ్వట్లేదు. స్వైప్ చేసుకోండి. హలో హలో, 7 Series BMW పంపిస్తున్నాను. దానిలో జ్యోతిలక్ష్మి స్ట్రైట్ గా గెస్ట్ హౌస్ పంపించే. ఆల్రెడీ ఇంతకు ముందు కాల్ చేశాను సార్. మీరు కట్ చేసేసరికి బిజీగా ఉన్నారేమో అని ఇంకో కస్టమర్ కి కనెక్ట్ చేశా. అరే అరే అరే, ఒక్క నిమిషం ఆగలేవరా నువ్వు? కనీసం లిఫ్ట్ ఓపెన్ అయ్యే టైం కూడా ఇవ్వరా? మీకు రేపు కావాలంటే పంపిస్తాను సార్. నార్మల్ బాయ్, రేపు ఎవడుంటాడు? రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ గా హాంకాంగ్ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ 25th కానీ రాను. 25th మీరు ఫిక్స్ అయిపోండి. 25th నేను రావచ్చు రాకపోవచ్చు, అది నీకు అనవసరం. ఇమీడియట్ గా ఆన్ ది స్పాట్ నీకు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. 25th నాదే, జ్యోతిలక్ష్మి నాదే. నువ్వు జ్యోతిలక్ష్మి 25th నా కోసం వెయిట్ చేయండి రా. అర్థమైందా? మళ్ళీ ఎందుకు వచ్చా? జ్యోతిలక్ష్మి కోసం. తనంటే నాకు ఇష్టం. ఎంత ఇష్టం? నీకు తెలియనంత ఇష్టం. పేరేంటి? సత్య. ఏం చేస్తుంటావు? జాబా? సాఫ్ట్వేర్. ఎంతమంది మీ ఆఫీస్ లో స్టాఫ్? ఉంటారు 500 ఉంటారు. అందులో అమ్మాయిలు ఎంతమంది? 200 ఉంటారు. 200 మంది అమ్మాయిలను వదిలేసి నువ్వు నా దగ్గరకు వస్తావా? అరే ఏంటే ఏంటి అలా చూస్తున్నా? ఐ లవ్ యూ. ఒకసారి నన్ను ఇలా ఇలా చెయ్. ఒకసారి నడు మీద ఇలా 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 అను. ఇక్కడ ఇలా 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 అను. నువ్వు ఇక్కడ టచ్ చేసినా నేను పులకరించిపోతాను. బికాస్ ఐఎమ్ సో సెన్సిటివ్. కానీ నువ్వు ఐ లవ్ యూ అంటే నాకు బూతులా ఉంది. నువ్వు సాఫ్ట్వేర్ ఏమో, నేను కాదు. నీకోసం ఎదురు చూసే అమ్మాయి, నీకోసం ఇచ్చే అమ్మాయి, అలాంటి అమ్మాయిని చూసుకుని ఐ లవ్ యూ చెప్పు, వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను చేసింది అదే. నువ్వు నాకు అలాగే కనిపిస్తున్నావు. అంత పిచ్చితనంలా కనిపిస్తున్నానా? ఓయ్, ఏంటండి? నీ జేబులో లెటర్ పెట్టాను, చదివావా? అది చదువుదాం అనుకునేసరికి గాల్లోకి ఎగిరిపోయిందండి. ఆహా,
అందులో ఏముందో అడగాలనిపించలేదా? అంటే భయం వేసి అడగలేదండి. నీకు తెలియట్లేదా లేక తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా? యాక్టింగ్ ఏంటండి? ఇదే యాక్టింగ్ అంటే. సెకండ్ షోకి 2 టికెట్స్ తీసా. అంధేరి రాత్ మే దియా తేరీ హాత్ మే. దాదా కోన్కి అని పెద్ద డైరెక్టర్. పదా వెళ్దాం. రాలేనండి. ఏ నైట్ షిఫ్ట్ అండి. ఏం చేస్తున్నారు నైట్ షిఫ్ట్ లో? ఏం చేస్తున్నారు?